నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మొత్తం అంతా కూడా ఋషికొండ అక్కడ కట్టినటువంటి ఆ ప్యాలెస్ చుట్టూ తిరుగుతోంది. సో జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా అక్కడ ఋషికొండలో ఆ ప్యాలెస్ నిర్మించారు. కానీ ఏం చేద్దామని నిర్మించారు, ఏం చేశారో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి దాన్ని ఏ విధంగా వాడుకోవాలి, అంత లగ్జూరియస్ ప్యాలెస్ అనేది అర్థం కానటువంటి పరిస్థితి. ఆఖరికి వైజాగ్లో దాన్ని ఏం చేయాలి అనేది నిజంగా కూడా ఒక పెద్ద ప్రశ్న ఇవాళ కూటమి నాయకుల ముందుంది. సో ఇటువంటి సందర్భాల్లో అంతకుముందు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు కూడా వెళ్ళి అక్కడంతా ఋషికొండ ప్యాలెస్ని ప్రజలకు చూపించారు. అక్కడ ఉన్నటువంటి గంటా శ్రీనివాస్ ఎమ్మెల్యే ఆయన కూడా వెళ్ళారు. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ వంతు వచ్చింది, ఆయన కూడా వెళ్ళారు. ఇప్పటికే అంత ప్రతిష్టాత్మకంగా కట్టినటువంటి ఋషికొండ ప్యాలెస్ కూడా పెచ్చులూడి పైనుంచి పడిపోతున్నటువంటి నేపథ్యంలో అక్కడ వ్యవహారాన్ని అంతా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూపించారు. సో ఇటువంటి సందర్భాల్లో అంత భారీగా కోట్లు పెట్టి పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని వ్యర్థంగా అయిపోయింది అనేది ఒక అభిప్రాయం. సో ఇప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఋషికొండ ప్యాలెస్ ఒక గుదిబండగా మారింది అనేది చాలా మంది అనుకుంటున్నటువంటి మాట. సో నిజంగానే అసలు ఋషికొండ ప్యాలెస్ చుట్టూ రాజకీయాలు ఏ విధంగా తిరుగుతూ ఉన్నాయి, మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి కట్టారు, ఇప్పుడు నిజంగానే గుదిబండగా మారిందా మాట్లాడదాం. మనతో పాటు విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతున్నారు, మాట్లాడదాం. విజ్ఞాన్ గారు నమస్తే. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్దేశంతో అంత పెద్ద ప్యాలెస్ ఋషికొండలో కట్టారో తెలియదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఏమో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వంతు వచ్చింది, ఆయన కూడా వెళ్ళారు, అధికారులు చూపించారు. సో నిజంగానే ఒక రకంగా చెప్పాలంటే గుదిబండగా మారింది. ఏంటి ఇప్పుడు దాన్ని ఏం చేయాలని, లేకుంటే దాని ఉద్దేశం ఏంటి, అసలు ఏంటి అక్కడ రాజకీయాలని ఋషికొండ ప్యాలెస్ చుట్టూ తిరుగుతూ ఉంది? ఫస్ట్ సింపుల్ గా బిజినెస్ ప్రోపగండా చూద్దాం. మనం హైదరాబాద్ తో పోల్చుకుందాం కాసేపు. మనకి లగ్జరియస్ గా ఫలక్నుమా ప్యాలెస్ ఉంది. నెక్స్ట్ అలాగే టూరిజం ప్లేస్ నిజాం ప్యాలెస్, చౌహమల్ల ప్యాలెస్, గోల్కొండ ప్యాలెస్లు, తారామతి బారదారి ఇవన్నీ ఉన్నాయి. హిస్టారికల్ ప్రాపర్టీతో ఎందుకు పోలుస్తున్నానంటే ఫస్ట్ మనకి బిజినెస్ స్కేల్ అర్థం కావాలి. ఫలక్నుమా ప్యాలెస్లో మనకేంటి, ఇప్పుడు మనకి నోవోటెల్ కన్నా, పార్క్ హయత్ కన్నా, తాజ్ కృష్ణ, తాజ్ బంజారా కన్నా లగ్జరీ. ఇక్కడ ఫంక్షన్ చేసుకునే కంటే అక్కడ చేసుకుంటే ఒక మెమరీ ప్లేస్ లగ్జరీ. దాని మెయింటెనెన్స్ కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ మేనేజర్కి అక్కడ మేనేజర్ శాలరీస్ డిఫరెంట్, ఇక్కడ షెఫ్కి అక్కడ షెఫ్కి శాలరీస్ డిఫరెంట్. ఆ రేంజ్ లో ఉంటుంది. నెక్స్ట్ అన్ని ఎక్కువే. ఇప్పుడు నెలకి మెయింటెనెన్స్, పవర్ బిల్స్ కూడా ఎక్కువే, అన్ని ఎక్కువే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నోటల్ కంటే కూడా ఎక్కువే. అది ఒక నెలకి దాని రెవెన్యూ, ఫర్ ఎగ్జాంపుల్ రూమ్స్, కొన్ని రూములు ఉన్నాయి, అది విడిది కోసమే ఏర్పాటు చేశారు. ఆ రూములు, హాల్స్, అవి ఇవి, ఫుడ్ అన్ని అమ్ముకోగా ఫర్ ఎగ్జాంపుల్ నెలకు వాళ్ళకి 10 కోట్ల ఆదాయం వచ్చింది అనుకో, 10 కోట్ల ఖర్చులు ఉన్నాయి అనుకో, వీళ్ళ శాలరీలు అన్ని కలిపి, మెయింటెనెన్స్ కలిపి బ్రేక్ ఈవెన్ అవుతుంది. లేదు 15 కోట్లు వచ్చిందంటే లాభాల్లో ఉంటుంది. అయితే బ్రేక్ ఈవెన్ లేదా లాభాల్లో ఉంటాయి కానీ అది బతకదు. నెక్స్ట్ ఎంత కాదనుకున్నా అది మన హెరిటేజ్ ప్రాపర్టీ. నవ్వు కానీ దాన్ని ప్రైవేట్కి ఇచ్చేసారు కదా, మెయింటెనెన్స్ ఆర్గనైజేషన్ ఇచ్చిన ప్రైవేట్, తాజ్ గ్రూప్ నడుపుతా అనుకుంటున్నాను. ప్రైవేట్కి ఇచ్చినా కూడా నేను రెవెన్యూ ప్రాసెస్ ఇదే కదా, అలా ఉంటే కానీ వాళ్ళు బతకాలి, ప్రైవేట్ వాడైనా బతకాలి కదా. ఇప్పుడు ఇటు చూసుకుందాం మనం. ఈ హెరిటేజ్ ప్రాపర్టీలు ఏంటి, శత్రువుల ప్రాపర్టీలు కాబట్టి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. దాన్ని మనం ఏం చేస్తున్నామంటే మామూలుగా మన మ్యూజియంలో అవి ఇవి ఏర్పాటు చేసి నడుపుతున్నాం, లేదా ఆన్ విజిట్ టికెట్లు అమ్ముకుంటున్నాం, ఫోటోగ్రఫీ వాటికి వీటికి, షూటింగ్లకు ఇచ్చుకుంటాం. లేదు అంటే ఈ రెవెన్యూలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పిన 2 ప్రాపర్టీలో మనకి కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది లేదు. ఎవడో ప్రైవేట్ వాడు ఎప్పుడు కొన్నాడో ఏంటో మరి వాళ్ళది తర్వాత సంగతి. ఇప్పుడైతే మంచిగానే నడుస్తున్నాయి. కానీ అప్పట్లో రాజుల కాలం కట్టినవే కదా, ఏదో ప్రాపర్టీ కదా, హెరిటేజ్ ప్రాపర్టీ కొద్దో గొప్పకే అమ్మి ఉంటారు కానీ మెయింటెనెన్స్ చేసుకొని కొంచెం చిన్న చిన్న రిపేర్లు అవి చేసుకుంటే సరిపోతుంది. 500 కోట్లు అయితే అవ్వలే. ఋషికొండ 500 CR అంటే నేను ఒక రౌండ్ ఫిగర్ అనుకొని చెప్తున్నా, కొంచెం అటు ఇటుగా అయ్యింది, ఓ పావులా ఎక్కువ పావులా తక్కువ. 500 CR ప్రాపర్టీతో ఒక అద్భుతమాన్ని సృష్టించాం మనం. ఉన్నవి నాకు 5 బెడ్రూమ్లు, 5 బెడ్రూమ్లు, ఒక పెద్ద హాల్, ఒక పెద్ద హాల్ కాదు, ఒక చిన్న మినీ హాల్, అదేంతో ఒక బాల్ రూమ్, ఇంకా గార్డెన్, అవి ఇవి ఆల్రెడీ ఉన్న కాటేజ్లు కూల్ చేశారు, ఏవో ఒక రకంగా ఉంది. నా ఇప్పుడు నేను దాన్ని ఏం చేయాలి, వైజాగ్లో ఓవర్ లగ్జరీ లైక్ ఫలక్నుమా ప్యాలెస్ లాగా జగన్ కట్టాడు కాబట్టి ప్రజెంట్ దాన్ని జలక్నుమా ప్యాలెస్ అందాం, ఓకేనా? ఈ జలక్నుమా ప్యాలెస్లో నేను ఇప్పుడు రూములు అమ్ముకోవాలి నెలకి. నేను అటు తిరిగి ఇటు తిరిగి ఎటు తిరిగినా 5 రూమ్లే అమ్ముకోవాలి, అంతకు మించి నేను అమ్ముకోలేను. అందులో 1, 2 మన గెస్ట్లకి ఎప్పుడు ఇవ్వలేము, అందరికి 3 అమ్ముకోవాలి, మిగతా 2 దాన్ని రిజర్వ్ చేసి ఉంచాలి. ఎప్పుడు ఎవడొస్తాడో మరి ప్రభుత్వానికి. మోడీ గారు వచ్చినా, ద్రౌపది ముర్ము గారు వచ్చినా అక్కడేగా పెట్టాలి, వెంకయ్య నాయుడు గారు వచ్చినా అక్కడేగా పెట్టాలి, ఎవరు వచ్చినా అక్కడే పెట్టాలి, అంటే ఆఫీషియల్స్ కోసం. కాబట్టి అది అలా రిజర్వ్ చేస్తే 3 రూమ్లో నేను అమ్ముకోగలను. 3 విల్లాస్
అదే 3 రూమ్లు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇల్లు ఎంత విల్లు అయినా ఒక ఫ్యామిలీ ఉంటే ఇంకో ఫ్యామిలీ ఉండదు అందులో. సో ఇప్పుడు దీనిలో నేను నెలకి కనీసం ఒక్కొక్క దాన్ని ఎంత కమ్ముకున్నా కూడా నాకు నెలకి మెయింటెనెన్స్ రాదు. బికాజ్ నోవోటెల్లో పనిచేసే షెఫ్ కంటే నేను ఎక్కువ శాలరీ ఇచ్చే షెఫ్ని పెట్టాలి, నోవోటెల్ కంటే హౌస్ కీపింగ్ అందరినీ కూడా ఇక్కడ ఎక్కువ మంది ఇచ్చి పెట్టాలి. బికాజ్ వైజాగ్ మొత్తంలోనే ఇది లగ్జరియస్ కాబట్టి, వైబుల్ కాదు, మొత్తం లగ్జరీ అందరినీ పెట్టాలి. ఇప్పుడు అందరిని నేను పోసేసి ఇప్పుడు నాకు సేమ్ అదే ఫలక్నుమా ప్యాలెస్తో ఈ జలక్నుమా ప్యాలెస్కి కూడా నాకు 10 కోట్లు ఖర్చు అయింది. రాబడి 0. ఎందుకు అంటే ఇప్పటివరకు దాని తాళం వేస్తుంది. అంటే ఆయన వెళ్ళిన తర్వాత నేను చూసుకుంటాలే అనే టైంకి ఇక జాలే చూసిందని తాళం వేసేసారు. కొత్త వాళ్ళు రావడానికి ఇంకా టైం పట్టింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ప్రపోజల్ పెడితే మన చంద్రబాబు గారు సైన్ చేస్తే దాన్ని పెళ్లిళ్ళకో పేరెంటాలకో ఇచ్చుకోవచ్చు, మనం ఏమైనా ఫంక్షన్లు ఎగ్జిబిషన్లు చేసుకోవచ్చు అని ఒక ప్రపోజల్ వచ్చింది. చేసినా కూడా మంత్లీ రెవెన్యూ చెప్తున్నా నేను, నీకు ఆదాయం కంటే వ్యయమే ఎక్కువ ఉంటుంది, రాబడి ఉండదు. ఏం చేద్దాం, సరే మరి తక్కువ రేటుగా వెళ్ళలేవు. ఎందుకంటే నువ్వు నోవోటెల్ కంటే కూడా అది లగ్జరీ, డాల్ఫిన్ కంటే లగ్జరీ, మొత్తం వైజాగ్లో అన్నిటికంటే అసలు మామూలు లగ్జరీ కాదు. ఆ వ్యూ, ఆ సీ వ్యూ అన్నీ బాగానే ఉంటాయి. ఇప్పుడు నీకు రెవెన్యూ మేకింగ్ కుదరలా. నెక్స్ట్ ఫంక్షన్స్ చేసుకున్నా సరే వాడు నోవోటెల్ అక్కడికే వెళ్తాడు. ఎందుకంటే ఇక్కడికి వచ్చినా కూడా ఈ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా నీకు సెట్ అవ్వవు కాబట్టి అక్కడికే వెళ్తారు. పోనీ సరే ఏం చేద్దాం, ఈ గోల్కొండ ప్యాలెస్ తారమతి బరిదారి ఇచ్చినట్టు మనం ఏదైనా మ్యూజియం చేద్దాం. మ్యూజియం చేస్తే ఇప్పుడు నువ్వు పెట్టిన ఖర్చు అంత ఏంటో తెలుసా? 500 కోట్లలో ఒక్కొక్క చెట్టు కాస్ట్ 2 లక్షలు అండి. ఎక్కడి నుంచో తెచ్చి పెట్టారు. డిఫరెంట్ చెట్లు, డిఫరెంట్ రాళ్ళు, గార్డెనింగ్, డిఫరెంట్ మార్బుల్స్, డిఫరెంట్ ఏవేవేవో తెచ్చి మొత్తం అంతా లగ్జరీగా పెట్టేసావు. ఆ లైట్లు కూడా ఎక్కడి నుంచో తెచ్చారంట, వీధి లైట్లు, ఆ కళాఖండాలు. నువ్వు ఇప్పుడు టూరిజంకి ఇచ్చాను అనుకో, గోల్కొండకి 300 రూపీస్ టికెట్ పెట్టుకొని వెళ్ళేవాడు ఏం చేస్తాడు, మళ్ళీ ఎప్పుడు వస్తామో అని చెప్పేసి ఆ రాయి మీద రాణి వెడ్స్ రఘు అని రాసుకొని వస్తాడు, లేదా చెట్టుకో చెక్కుతాడు. ఇట్లా ఈ 2 లక్షల రూపాయలకి రాణి వెడ్స్ రఘు అని చెక్కాడు అనుకో, ఆ చెట్టు 2 ఏళ్ళకి చెదలు పట్టుద్ది, 3వ ఏళ్ళకి చచ్చిపోతుంది. ఇప్పుడు 2 లక్షల చెట్టును సర్వనాశనం చేసావా? ఎందుకంటే అందరిని పిలిచావు నువ్వు, వాడు రాజాలాగా వచ్చాడు 300 టికెట్ పెట్టుకుంటారు సెక్యూరిటీ వాళ్ళు మెయింటైన్. వాడు ఎంతమంది ఉన్నా ప్రేమికులే, రాసేవాడు రాస్తాడు, చించుకొని ఎక్కడన్నా రాస్తాడు వాడు. అంటే నువ్వు టూరిజంకి ఇచ్చిన తర్వాత ఏ బాబు ఆ అడుగు అక్కడే ఈ అడుగు ఇక్కడే దాన్ని ముట్టకు అనడానికి లేదు. నువ్వు ఇవ్వాలి, వాడు అన్ని ముట్టి చూసి ఆనందపడాలి కదా, అందుకే కదా వాడు టికెట్ కొనేది. సో దానికి పనికిరాదు, దీనికి పనికిరాదు. ఇప్పుడు అంతే ఏంటంటే అది ఓవర్ లగ్జరీ. ఇంకో గ్రహానికి పోయినట్టు నువ్వు జూపిటర్ నుంచి చెట్లు తెచ్చావు, మెర్క్యూరీ నుంచి టైల్స్ తెచ్చావు, ఎక్కడెక్కడ నుంచి ఏవేవో తెచ్చి ఇక్కడ పెట్టావు. ఏం చేసుకుందాం దీన్ని అంటే తెలియని పరిస్థితి. ఇందుకు ఆయన ఏ ఉద్దేశంతో కట్టాడు? ఆయన ఏ ఉద్దేశంతో కట్టినా ఒక ఉద్దేశం కనబడింది మనకి. ఏంటి, నిన్న విజువల్స్ మీరు చూస్తుంటే మనకి సినిమాలలో రాజకీయ పార్టీ మీటింగ్లు అయినప్పుడు వాళ్ళందరూ కింద కూర్చుంటారు స్టేజ్ పైన, ఎదురుగా కుర్చీలు వీళ్ళు ఉంటారు కూడా, అలాంటి ఒక సెటప్ ఉంది చూసావా? అంటే నీ పార్టీ మీటింగ్ కోసం కట్టావు. ఇప్పుడు 500 కోట్లు అనేది మనకి ఎస్టిమేటెడ్ వాల్యూస్, అవి ఎంత పెట్టారో మనకు తెలియదు కానీ అంత పెట్టామని చెప్పుకున్నారు. పెచ్చూడింది. నా ఇంట్లోనే మనము 10 లక్షలు అంటానికి లేదు, మొత్తం ఫాల్ సీలింగ్ అంతా ఊడిపడిపోయింది. ఫాల్ సీలింగ్ గురించే మాట్లాడదాం. మన ఇంట్లో 10 లక్షలు పెట్టేయించుకున్న ఫాల్ సీలింగ్లే పిచ్చా లగ్జరీగా ఉంటాయి. ఒకప్పుడు గవర్నమెంట్ 10 లక్షలు పెట్టి ఫాల్ సీలింగ్ 10 లక్షలు అవ్వలేదు. నేను లగ్జరీ చెప్తున్నా, 10 లక్షలు పెట్టి లగ్జరీ పోయినా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడాలి, అంతే వాడాలి. కొత్త మీటర్ లేదు. అయ్యో ఈ మధ్య వి బోర్డు వచ్చింది, ఆ బోర్డు ఫైర్, దాని లోపల లైట్లు, షైన్లు, జిగిళ్ళు అండ్ డిఫరెంట్ ఫ్యాన్ సెటప్, అవి ఇవి, అందులోనే సెంట్రల్ ఏసీ. ఇప్పుడు అయిందిగా 10 లక్షలు. సో అట్లా పెట్టుకుంటే అయింది. అంటే నేను ఎంత ఖర్చు పెడితేనే 10 అయింది. మీరు చెప్పినట్టు ఒక 5, 4, 3లో కూడా చేయొచ్చు మనం. ఇప్పుడు 500 కోట్లు పెట్టావు, మన పెచ్చే చూడదుగా. ఇంత పెట్టినప్పుడు 500 కోట్లు పెట్టినప్పుడు ఆ పెచ్చ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి. ఒక వర్షం పడంగానే అది ఏంటి ఊడి కింద పడింది అంటే ఎట్లా 500 కోట్లు పోతే మీరు సచివాలయంలో కూడా తెలంగాణలో కట్టిన అతిపెద్ద అది కూడా సచివాలయం కూడా నీళ్ళు వస్తున్నాయి, ఆడ కూడా పెచ్చులు. పాపం వాళ్ళ ఖర్చులు సరిగ్గా చెప్పలే. అంటే మేము ఇంతో పెట్టామని ప్రకటించుకోవాలి. ఇక్కడ ప్రకటించుకున్నారు కాబట్టి మనం క్వశ్చన్ చేస్తున్నాం. వాళ్ళ ఖర్చులు చెప్పలే, పాపం దాచుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఇంకొకటి ఏమైంది, సరే ఒక సివిల్ ఇంజనీర్ని కూర్చోబెట్టాం. ఈ కట్టడాలకు ఎంత అవుతుంది? ప్లేనే ఉంది, నీకు వుడ్ వర్క్ ఏం లేదు అక్కడ. కాకపోతే ఎక్కడెక్కడ నుంచి తెచ్చిన కళాఖండాలు ఉన్నాయి, కొన్ని మార్బుల్ కళాఖండాలు, అవి ఇవి తెచ్చి పెట్టావు. ఒక స్పా ఏవేవో పెట్టారంట. ఆ కన్స్ట్రక్షన్ కాస్ట్ నువ్వు మామూలుగా ఒకటికి ఇస్తే కనీసం 20-25 కోట్లలో చేసేస్తానంటాడు, వితౌట్ పెచ్చి చూడకుండా.
అంటే ఎట్లాంటి వర్షం పడినా పెచ్చులకుండా 25 CR లో చేస్తాడు. మరి నువ్వెందుకు 500 కోట్లు పెట్టావు? పోనీ సిమెంట్ని నేను ఎక్కడో ఇటలీ నుంచో బ్రెజిల్ నుంచో తెచ్చి అరుదైన సిమెంట్తో కట్టాను అన్నావు. నీకు కూడా భారతీయ సిమెంట్ ఉంది కదా, అంటే నీ సిమెంట్ నువ్వు కూడా వాడవా? సో ఈ రకంగా చూసుకుంటా ఆయన సిమెంట్ అంటే సొంత బిల్డింగ్ కాదు వాడుకోవడానికి, అది ప్రభుత్వం సంబంధించింది కాబట్టి వాళ్ళ సిమెంట్ మళ్ళీ అదో గోల అవుతుంది. మళ్ళీ వీళ్ళే దొందు నడుపుకున్నారంట, నువ్వు ఎక్కడి నుంచో తెచ్చుకున్నావు, ఏదో చేసుకున్నావు. ఎంత కాదనుకున్నా సరే 500 CR అయితే అవ్వదు కదా. సో దానికి అంటే 500 CR అవ్వచ్చు, తప్పు లేదు. అంటే ఇప్పుడు మనం శ్రీనగర్ కాలనీలో మార్బుల్ సింహం తెచ్చిన ఇంటి ముందు పెట్టుకోవాలంటే 2 మార్బుల్ సింహాలు లక్ష. పోనీ ఐటెక్స్ ఎగ్జిబిషన్లో కొంటే 3 లక్షలు 10 లక్షల్లో రెండు సింహాలు వచ్చాయి నీకు. నువ్వు ఈ 2 సింహాలని సిడ్నీ నుంచి తెప్పించి ఇదో కోటి అదో కోటికి అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ వాట్ ఫీలింగ్. సో ఈ రకంగా చూసుకుంటే సో అక్కడ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అంటే అక్కడ వాళ్ళు దాన్ని దేనికి ఉపయోగిస్తారని చూసి దాన్ని బట్టి వాళ్ళు కట్టి ఉండాల్సింది కదా. ఏం ఉపయోగం లేదు, మొత్తం ప్లేన్గానే ఉంది. సో అంతకుముందు కాటేజెస్ ఉండే, ఆ కాటేజెస్ తీసి ఇది కట్టారు. సో బిజినెస్ పరంగా చూసుకుంటే ఇట్స్ ఎ జీరో. అంటే నువ్వు నెలకి దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటావు చాలా మంది జనాల్ని పెట్టి, కానీ నీకు రాబడి ఉండదు. నువ్వు దాని హాల్స్ ఎవరికైనా ఇవ్వాలి, ఒక మేనేజర్ని కూర్చోబెట్టాలి. సార్ చెప్పండి ఏ డేట్ మీ పెళ్ళని రాసుకునేవాడు, అవి ఎప్పుడు వస్తాయో తెలియదు, కానీ వీడికి మాత్రం ప్రతి నెల జీతాలు ఇవ్వాలిగా. సేల్స్ మేనేజర్ వాడు వీడో ఇంకెవరో రిసెప్షనిస్ట్ వీళ్ళందరినీ పెట్టాలి. సో ఖర్చు ఉంది తప్ప ఆదాయం లేని ఒక కట్టడం అది. సో అందుకని ఇప్పుడు దాని గుదిబండ కింద మారింది అనుకోవాలా. పైగా అలాంటి కట్టడం నార్మల్గా ఉన్నా ఎట్లన్నా వాడవచ్చు, కానీ అది ఓవర్ లగ్జరీ. అంటే ఇది ముట్టాలంటే భయం వేసే అంత కాస్ట్ అది. దాన్ని ఏం చేస్తాం చెప్పు. సో మొత్తం మీద అయితే మాత్రం గుదిబండగా మిగిల్చారు. సో ఇప్పుడు ఏం చేయబోతుంది ప్రభుత్వం అనేది సస్పెన్స్. సో మీరు కూడా రుషికొండ ప్యాలెస్ మీద, అక్కడ ఆ కొండ మీద కట్టినటువంటి ఆ ప్యాలెస్ ని ఏం చేద్దామని ప్రభుత్వం అనుకుంటుంది, మీ సలహాలు సూచనలు కూడా మీ కామెంట్స్ రూపంలో కింద ఇవ్వచ్చు. మరోవైపు జగన్ ఏ ఉద్దేశంతో కట్టారు కూడా మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ ఉందో చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.